హాయ్ అండి. బీరకాయ పొట్టు ఉంటుంది కదండి, బీరకాయ కూర వండేసి బీరకాయ పొట్టు తీస్తాం కదా, ఆ పొట్టు పడేయకుండా దాన్ని కడిగి శుభ్రంగా చిన్న చిన్న పీసెస్ చేసి మిక్స్ చేసి పిండి ఇలా పొడి పొడిలాగా పిండి చేశానండి. బీరకాయ పొట్టు కారపొడి చేయడానికి ఇలా బీరకాయ పొట్టుని మిక్సీ పట్టేసి రసం పిండేసి దాన్ని పొడి చేద్దాం అనేసి రైస్లోకి చాలా సూపర్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేసాను కదండి. నువ్వులు, మినప్పప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, సాల్ట్, ఎల్లుల్లిపాయలు రెబ్బలండి ఒలిసినవి ఒక 7-8, ఒక స్పూను జీలకర్ర, ధనియాలు, ఒక స్పూను పల్లీలు, కరివేపాకండి. ఇవన్నీ ఒక్కొక్కటి వేయించుదామండి. వన్ బై వన్ వేయించు. ఫస్ట్ పచ్చెనపప్పు వేసానండి. డ్రై రోస్ట్ వేస్తున్నానండి, ఆయిల్ వేయట్లేదు. నిదానంగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేసి గబగబా వేయించాలి, మాడిపోతుంది కానీ సరిగ్గా వేగదండి, రుచి రాదు. ఇలా నిదానంగా వేయించుకొని అది మంచిగా కమ్మదనం ఇస్తుంది. స్పీడ్గా అయిపోవాలనేసి హై పెట్టేసి వేయించేస్తే కారపొడి కాస్త చేదులాగా అయిపోతుందండి, టేస్ట్ ఉండదు. కాబట్టి చాలా నిదానంగా చేయాలండి. ఏ వంట అయినా సరే ఏకాగ్రతగా చేస్తే దాని యొక్క రుచి తెలుస్తుందండి. ఏ పని చేసినా కూడా మనం ఆ పని మీద లీనమై చేసినప్పుడు ఆ పని సక్సెస్ అవుతుందండి. కాబట్టి మనం నిదానమే ప్రధానం అని పరిగెడుతూ పాలు తాగే కన్నా కూర్చొని పాలు తాగి ఆ పాలను ఆస్వాదిస్తూ తాగితే చాలా బాగుంటుంది కదండి. అదేవిధంగా వంట కూడా అంతేనండి. ఎంతో ఓర్పుగా మనం చేసే ఏ వంట అయినా పనైనా, చిన్న వంట అయినా పెద్ద వంట అయినా, ఏ వంట అయినా నిదానంగా చేసేస్తే బాగుంటుందండి. ఏదో కంగారు పడిపోయి చేసేస్తే ఆ వంట టేస్ట్ ఉండదు కదండి. మనం నిదానంగా చేసిన వంటకి గబగబా చేసిన వంటకి తేడా ఉంటుంది. చూడండి, గమనించండి ఒకసారి మీరు కూడా. ఎంత గుండె అవుతానండి. చాలా నిదానంగా వేయించుకోవాలండి. వన్ బై వన్ ఒక్కొక్కటి కొంచెం వేడుకున్నాక ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుదామండి. తర్వాత పల్లీలు, ఆ 1 ఉంటుందండి పొడి, చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు మెద్దు తింటే ఎంతో కమ్మగా ఉంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. చేశాక మీరు చేసుకున్నాక చెప్పండి ఎలా ఉందో. నేను చేసింది పెట్టడానికి కుదరదు కదండి. నేను చేసిన విధంగా మీరు కూడా చేయండి, చాలా బాగా వస్తుందండి. పెద్ద బ్రహ్మ విషయం కాదండి, వంట చేసుకుంటే మనకి అనుభవం వచ్చేస్తుంటుంది.
చాలామంది బీరకాయ వండేసుకొని పొట్టు పడేస్తుంటామండి. కానీ దాని పోషక విలువలు అన్నీ బీరకాయ పొట్టులో బాగుంటాయి కదండి. పోషక విలువలు ఉన్నాయి పడేయచ్చు కదండి. దానికోసం అనేసి నేను ఈ విధంగా పొట్టుని మిక్స్ పెట్టేసి పిండి వాటర్ పిండి ఇలా పెట్టానండి. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేద్దామండి. కమ్మటి స్మెల్ వస్తుందండి వేసుకుంటే. ఎండుమిర్చి, ధనియాలు, ఎండుమిర్చి ఒక 10 చాలండి. కారం వేసుకోవచ్చు, కారం బట్టి వేసుకోవచ్చండి. అలాగే కరివేపాకు. హాయ్ అండి, మిక్సీ పట్టేసానండి. అది వేసేస్తున్నాండి పొడి. సూపర్ ఉంటుందండి, వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, తినండి, ఎలా ఉందో చెప్పండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. ఇలా ఉందో చూడండి, వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, సూపర్ ఉంటుందండి. బాయ్ అండి.